ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే దేశం మొత్తం కెమిస్ట్ డ్రగ్గిస్ట్ సంఘం పిలుపు మేరకు ఈరోజు విజయనగరం జిల్లా రాజా మండలం చూసుకున్నట్లయితే మెడికల్ షాప్ యాజమాన్యులందరూ బంద్ చేసే ప్రకటించే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా మనతో పాటు ఈ మెడికల్ షాప్ యజమానులు ఉన్నారు. అసలు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు, అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి అనేది మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంటి? ఈరోజు నిరసన పిలుపు ఇవ్వడానికి కారణం ఏంటి? మా డిమాండ్‌కి మెయిన్ కారణం ఆన్‌లైన్ ఫార్మసీస్ విచ్చలవిడిగా మందుల అమ్మకాలు. అవి ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా, హెచ్1 రిజిస్టర్ లేకుండా, ఫార్మసిస్ట్ లేకుండా డైరెక్ట్‌గా కస్టమర్ కొనుగోలు చేస్తున్నారు. ప్లస్ అవి కొనుగోలు చేసే విధానం అనేది కూడాను వాళ్ళు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తుంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఇలాంటి ఆన్‌లైన్ ఫార్మసీస్ వల్ల మార్కెట్‌లోకి స్పూరియస్ డ్రగ్స్ గానీ, ప్లస్ హెచ్1 డ్రగ్స్ వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నార్కోటిక్ డ్రగ్స్ విచ్చలవిడిగా స్టూడెంట్స్ యూజ్ చేయడం కానీ. సో దీనివల్ల ప్రధానంగా ఏంటంటే పబ్లిక్ హెల్త్ అనేది ఇష్యూ వస్తుంది. ఈ పబ్లిక్ హెల్త్ ఇష్యూ ఒకటి కారణంగా మేము ఈ ఈ మా ఫార్మసీస్ మనుగడికే మాకు దెబ్బతింటుంది. ప్లస్ వాళ్ళు ఎక్కువగా విచ్చలవిడిగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం వల్ల మా చిన్న చిన్న కెమిస్టుల వ్యాపారానికి కూడాను ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కెమిస్టు ఈ ఈ ఈ జీవన ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది. దానికి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్‌ని దీనికి ప్రచారంగా ఈ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి ఈ ఆన్‌లైన్ ఫార్మసీస్‌ని అరికట్టడం గానీ, ప్లస్ ఈ ఆన్‌లైన్ ఫార్మసీస్ ఒక లూప్ హోల్స్ గవర్నమెంట్ ఇచ్చిన కోవిడ్ పాండమిక్ టైంలోని 817, 220 ఈ జీవోలను ఆధారం చేసుకొని వీళ్ళు అమ్ముతున్నారు. దాన్ని కఠినత్వం చేయాలని చెప్పేసని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఎన్ని షాపులు మొత్తం బంద్ చేస్తుంటారు? ఎంతమంది పాల్గొన్నారు? మీ డిమాండ్ ఈరోజు ఎంఆర్ఎఫ్ ఏమని చెప్పారు? ఈరోజు దేశం వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చాము. దానికి భాగంగా రాజాంలోని ఉన్న ఒక 90 టు 100 మెడికల్ షాపుల వరకు బంద్‌కి పిలుపునిచ్చాము. ప్లస్ ప్రజలకి ఎటువంటి హానికరం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడక్కడ కొన్ని షాపులు తీసుంచాము. ఇది మా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా మేము ఈ డెసిషన్ తీసుకున్నాము. ఇదే భాగంగా రాజాం, విజయనగరం జిల్లా టోటల్ మొత్తం అంతా కూడాను బంద్‌కి పిలుపునిచ్చాం. మీరు చెప్పండి బ్రదర్, అసలు ఈరోజు ప్రధానంగా చేయడానికి కారణం ఏంటి? అసలు మీ డిమాండ్ ఏమని కోరుకుంటున్నారు? ఈ ఆన్‌లైన్ అమ్మకాలపై మీరేమంటారు? యాక్చువల్‌గా ఈ ఆన్‌లైన్ అమ్మకాల వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆహ్, నకిలీ మందులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. ఇప్పుడు మా మెడికల్ షాపుల వల్ల పర్చేజ్ చేస్తే కస్టమర్లకి పర్ఫెక్ట్ మందులనేవి అందుతాయి. ఆన్‌లైన్‌లో మందులు విక్రయించడం వల్ల, కొనడం వల్ల అవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ దానికి బిల్ ఉండదు. కోల్డ్ స్టోరేజ్ అనేది పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయలేరు వాళ్ళు. దానికి రిజిస్టర్ ఫార్మసిస్టులు ఉండరు. వాళ్ళు హెచ్1 డ్రగ్స్ ఏ విధంగా ఇచ్చేస్తున్నారు, స్పూరియస్ డ్రగ్స్ తెలియదు, నకిలీ డ్రగ్స్ తెలియదు. దీనివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళేంటంటే ఔషధ నియంత్రణ అధికారి మీద ఒత్తిడి తెస్తున్నారు. స్పూరియస్ డ్రగ్స్ వస్తున్నాయి ఇవన్నీను. వాళ్ళేంటంటే మా మెడికల్ షాపుల మీద అడుగుతున్నారు. కానీ ఎక్కువగా నకిలీ మందులొచ్చేది ఆన్‌లైన్ వల్ల వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మా మా షాపుల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. ఇంకోటేంటంటే ఆహ్, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరగడం వల్ల వాళ్ళు అధికంగా డిస్కౌంట్‌లు ఇవ్వడం జరుగుతుంది. అవి నకిలీ మందులో, ఒరిజినల్ మందులో తెలియదు. వాళ్ళు విచ్చలవిడిగా డిస్కౌంట్‌లు ఇవ్వడం వల్ల మేమేంటంటే ఆ డిస్కౌంట్‌లు ఇవ్వడానికి మాకు రాని డిస్కౌంట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కస్టమర్‌కి. దానివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ ఇచ్చిన నిర్దేశాల ప్రకారం అన్ని మెడికల్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆహ్, ఇదేంటంటే అత్యవసర పరిస్థితిలో కొన్ని షాపులనైతే హాస్పిటల్ అటాచ్డ్ కౌంటర్స్ అయితే ఈరోజు క్లోజ్ చేయడం జరగలేదు. మా విజయనగరం జిల్లా అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాజాము, సంతకవటి, వంగర, రేగిడి ఈ అన్ని మండలాల తాలూకా కెమిస్టులందరం కలిపి ఇక్కడికొచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. థాంక్ యూ. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తగ్గీష్ కెమిస్ట్ సంబంధించి అయితే పిలుపు మేరకు అయితే ఈరోజు విజయనగరం జిల్లా రాజంలో అయితే మాత్రం మెడికల్ షాపులు అందరూ బంద్ చేసి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. వీళ్ళు ప్రధానంగా ముఖ్య డిమాండ్ అంటే ఏదైతే ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్ అయితే మెడిసిన్ ఇస్తున్నారో ఆ భారీ డిస్కౌంట్ వల్ల మేము నష్టపోతున్నాం అంటే అయితే మాత్రం ఈరోజు మెడికల్ షాప్ యాజమాన్యాలంతా ఈరోజు బంద్ పిలిపించి నిరసన చేసే కార్యక్రమం చేపట్టే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఈ ఆన్‌లైన్ డిమాండ్ అనేది మెడిసిన్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ ఇవ్వడం అనేది చాలా నేరం అని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు ఆరోపించే పరిస్థితి. అందులో భాగంగా మాకు ఇదైతే మాత్రం అది తొలగించి మాకు నష్టం లేకుండా అయితే మాత్రం ఇది చూడాలంటే మాత్రం ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి కనిపించింది. రాజా నుంచి మెడికల్ షాప్ యాజమాన్యాలు. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ.